श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ गणानां त्वा गणपतिगुं मवामहि कविं कवीनाम् उपमस्त्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्वतः नः शृण्वन्योतिविसीदसाधनं तृणो देवि सरस्वती वाजेभिर्वाजनीवति धीनामवित्राय वतुं गणेशाय नमः सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो ब्रह्मणि वसिष्ठाय नमो नमः। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरमरुं कवितं वन्दे वाल्मीकिकोकिलं सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు గరుడ పురాణంలో 7వ దినం 7వ అధ్యాయం ప్రారంభం. సుత మహర్షి సౌనికాది మహర్షులతో ఈ విధంగా వివరించుతున్నారు. సుతుడు సౌనికాది ఋషులకు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. శ్రీహరి మనుషులు ప్రమాదం వల్ల కానీ పాపాల వల్ల కానీ రాలిపోయే స్థితి వస్తే వారి యమదూతలను యాతనలు పొందకుండా ఉండే మార్గం వివరించవలసింది అని గరుడు అడగ్గా శ్రీహరి చెప్పిన విషయాలు ఇవి. ఓ గరుడ, పుత్రులు లేని వారికి దుర్గతి కలుగుతుందని మొదట చెప్పబడింది. పుత్రవంతులైన వారికి ధర్మాత్ములకు ఎప్పుడూ దుర్గతి కలగదు. కనుక ఈ సంతానం కోసం శివపూజాదులకు జరిపించి ఏ ఉపాయం వలనైనా పుత్రులు కలిగేలా చూసుకోవాలి. పుత్రుడు పుంసానామ నరకం నుండి తల్లిదండ్రులు రక్షిస్తాడు. పుత్ర నామ సార్థకం ఇది. ధర్మాత్ములైన ఒక పుత్రుని వల్ల వంశమంతా తరిస్తుంది. వేదాల్లో పుత్రమయం గురించి కొనియాడబడింది. అలాగే పౌత్రుడు మనవుని అంగస్పర్శం వల్ల దేవరుణము, పితృరుణం, ముని రుణం తీరి ముక్తుడవుతాడు, స్వర్గానికి వెళ్ళగలుగుతాడు. బ్రహ్మవ్యూహం శ్రేష్టం. అవిహితం పత్ని వల్ల ఎవరైనా పుత్రుల కన్నా స్వర్గలోక ప్రాప్తి కలగదు. అట్లే ఇతరులు చేసిన శ్రద్ధ వల్ల సైతం స్వర్గం పొందినట్లు సవర్ణ స్త్రీ వల్ల కలిగిన ఔరసపుత్రుడి వల్ల చేయబడిన శ్రద్ధం వల్లనే స్వర్గలోకం పొందగలుగుతాడని చెప్పగా దేనికైనా దృష్టాంతరం ఉన్నది అని సౌనికాదులు చెప్పారు. ఋషులారా, గరుడు భగవంతుని చూసి, ఓ పరమ పురుష, ఈ ప్రేతజన్మ గురించి ఏదైనా కథ ఉన్నదా? ఉన్నట్లయితే అటువంటి కథ సవిస్తరంగా తెలుసుకోవలసిందని ప్రార్థించాడు. అందుకు సమాధానంగా ఆ పరమాత్మ, కశ్యపాత్మజ, త్రేతాయుగం వంటి నాటి కథ ఒకటి నీకు వివరిస్తున్నాను విను. ఆ యుగములో బభ్రువాహనుడని ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు, ప్రముఖుల చేత సైత్యం ప్రశంసించబడిన వాడు. మహాదయముడు నగరానికి రాజాదిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ఆ రాజశేఖరుడు వేట నిమిత్తమై ఒక రాజు మహారణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ మహారణ్య మధ్యంలో వెళ్ళి దానిపై ఒక బాణం ప్రయోగించాడు. కానీ ఆ జింక తప్పించుకొని అక్కడి నుంచి పరిగెత్తిపోయింది. బభ్రువాహనుడు పట్టుదలతో ఆ జింక శరీర నుంచి కారే రక్తధారల బట్టి మరింత దూరం దానికై గాలించాడు. అతడు ఒక జింకను తరుముతూ వెళ్ళడంతో అతని పరివారం చాలా దూరంగా ఉండిపోయింది. అతడు అడవిలో దారి తప్పి అందులో ఇంకో వనంలోకి ప్రవేశించాడు. మృగం మాత్రం కనిపించలేదు. దాన్ని గనక శ్రమ చేత చాలా దూరం నడిచి బాగా అలసిపోయి దాహం చేత నాలుక వెండిపోతుంటే నీళ్ళు కోసం వెతికసాగాడు. మరికొంత దూరం సాగిన తర్వాత దివ్యమైన జలంతో ఒక తామరకులను కనిపించింది. బభ్రువాహనుడు ఆ చెరువులో దిగి స్నానం చేసి నీరు తాగి ఒక మర్రి చెట్టు కింద తన పరివారం వెతుకుంటూ వచ్చే వరకు విశ్రాంతి తీసుకోవాలని ఉన్నాడు. చెట్టు నీడన కాస్త సేద తీరాడు. ఇంతలో ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఎముకలు గలవ కులగడ నడుస్తున్న రీతిలో ప్రేతం రాజు కంటపడింది. దాన్ని ఇతరులెవరైనా భయపడవలసిందే. పరమ వికారంగా ఆ ప్రేతాన్ని చేరువుగా అటువంటి వారికి మరికొన్ని ప్రేతాలు సంచరిస్తున్నాయి. బభ్రువాహనుడు చూసిన ఆ ప్రేతం ఇంతలో ఆ రాజును సమీపించింది. సంతోషంతో ఇలా అంది, ఓ మహారాజా, నిన్ను దర్శిని ఇంచు మాత్రం చేతనే ఈ ప్రేత దేహాన్ని వదిలి ఉత్తమగతి చెంది ధన్యుడినయ్యాను అని వినయంగా పలికేసరికి
ఆ రాజు మరింత ఆశ్చర్యకరంగా చూస్తూ, ప్రేతమా, మీరెవరు? నీకు దుష్టకార రూపం ప్రాప్తించింది, ఆ వైనం వివరించని ఆసక్తిగా అడిగాడు. ప్రేత రూపాన్ని చరిత్ర. అప్పుడు ప్రేతం, ఓ మహారాజా, నా యొక్క చరిత్ర చెప్తున్నాను వినవలసిందని. వైద్యసమనే పట్టణం ఒకటి ఉంది. అది రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవ మనుషజాలంతో అన్ని విధాలుగా సంపదలతోని ఆలరాడుతుండేది. అలాంటి పట్టణములో వైశ్య కులంలో నేను పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతికి ఉన్నంతకాలం దేవత పూజలు చేశాను, బ్రాహ్మణులకు పెద్దలకు పూజించాను, దేవాలయం నిర్మించాను, సత్రాలు వేయించాను, బీద దిక్కులేని వారికి నాకు వీలైనంత వరకు ఆదుకున్నాను. నాకు తెలిసి ఏ జీవునికి హాని తలపట్టలేదు. నాకు భార్య పుత్రులు లేరు, బంధువులు లేరు. మరణానంతరం ఈ ప్రేత జన్మ సంప్రదించడానికి కారణం నాకెవరు కర్మ చేయకపోవడమే. పైగా నాకు ప్రేత జన్మ సంభవించి చాలా కాలమైనది. ఓ రాజశ్రేష్ఠ, నేను నిన్నొకటి అభ్యర్థిస్తున్నాను. మరణించిన వారికి సంస్కారం, సంచయనం, నిత్యవిధి, భృస్వార్జనం, షోడశ నపిండకరణం, మాసిక శ్రద్ధ ఈ మొదలైనవి పుత్రులు లేక జ్ఞాతులు చేయవలసింది. కానీ ప్రభు అయిన నీవు లోకబాంధవుడు, ఎవరు లేని వారికి నీవే ఆప్తుడు, రక్షకుడు కూడా. ప్రేతరూపుడైన అత్యంత బాధాతృప్తుడైన ఉన్న నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవు. నా దగ్గర దీనికి సాటిదగ్గ మణి ఇంకొకటి లేదన్న రీతిగా ప్రకాశించే ఒక గొప్ప రత్నం ఉంది. దీన్ని నీ పాదాల వద్ద సమర్పించుకుంటున్నాను, స్వీకరించవలసిందని ఆ మణి సమర్పించబోయాడు. బభ్రువాహనుడు వారిస్తూ, వైశ్యకులభూషణ, సమస్త పుణ్యకార్యాలకు నెరవేర్చే నీవు గొప్ప దాతగా వెలుగొందిటివు. రాజైన నేను ఇవ్వవలసిన వాడిని, నా చెయ్యి పై ఉండవలే. అట్టా నేను నీకు ధర్మ చేయ నిమిత్తం ఈ రత్నాన్ని గ్రహించాను అనుకున్నావా? దీనికి ఆశించను. కానీ నాకున్న కొన్ని సందేహాలు తీర్చు. అసలు నీకు ప్రేతజన్మ ఎట్లా సంప్రాప్తించిందో చెప్పినట్లు ఇంకా ఏ ఇతర కారణం వలన ప్రేతజన్మ కలిగే అవకాశం ఉందా? అలాంటి జన్మ పొందేవారికి అందులో నుంచి విముక్తి కలగడానికి ఏమి చేయవలసి ఉంటుంది అని అడిగాడు. ఈ విధంగా అయితేనేమి, ప్రేతజన్మ పొందిన వారికి ఉద్దేశించాలంటే, ఓ రాజోత్తమ, అవశ్యంగా నారాయణ బలి విధి నిర్వర్తించాలి. సంగ్రహంగా ఆ విధానం ఇలా ఉంటుంది. అది మధ్యాంతరరహితమైన శ్రీమన్నారాయణ ప్రతిమను శుద్ధమైన బంగారంతో తయారు చేయించి, లేక చంక చక్ర పీతాంబర సహితంగా బంగారు రేకుపై చిత్రించి, అట్లా ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రాదులు మొదలైన వారి ప్రతిమ పాటు మండపం పైకి మంత్రములతో ఆహ్వానించాలి. విశ్వార్జన క్రియ నిర్వర్తించి ఆ తర్వాత 13 మంది బ్రాహ్మణోత్తములు రప్పించి వారికి గొడుగు, పాదరక్షలు, ఉంగరములు, పీటలు, వస్త్రం, బియ్యం, భూదానం, గోదానం మొదలైనవి అతిశయంగా, అంటే షోడశ మహాదానాలు యథావిధంగా జరిపించాలి. వారికి ముష్టన్న భోజనం అనంతరం జలపూరిత ఘాటకం, క్షయదానం వంటివి చేయాలి. ఈ విధి సంగోపరంగా నెరవేర్చగలిగితే ఏ రీతిన ప్రేత జన్మను పొందినప్పటికీ వారి ముక్తులు అవుతారని వైశ్య ప్రముఖులు వివరించారు. దయాళుడైన బభువానుడు ప్రభువుకు నెతుక్కుంటూ ఆయన పరివారం అక్కడ రాగా, ప్రేతజీవులు మాయామాయులై రాజరాజధానికి చేరిన వెంటనే తన అడవిలో చూసిన వైశ్యుని ప్రేత జన్మ పోగొట్టడానికి సకల దానాదుకులు జరిపించాడు. అప్పుడు దేవగుప్తునికి ప్రేతాత్మ వదిలింది. అపారణ పుణ్యం జీవి అయినందున నేరుగా నా సామ్రాజ్యాన్ని పొందాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఓ గరుడ, పరులు చేసిన శ్రద్ధం వలన ప్రేతం స్వర్గాది పుణ్యలోకాలు పొందుతుంటే, ఔరసపుత్రుల చేత చేయబడే శ్రద్ధం వల్ల సద్గతి కలగడం ఆశ్చర్యమేమీ లేదు. ఎవరైతే ఈ ఇతిహాసాన్ని వింటారో లేక వినిపిస్తారో ఆ ఇద్దరు కూడా మహా పాపులైనప్పటికీ ప్రేతాత్మను పొందక స్వర్గాది పుణ్యలోకాలు వెళ్తారు. ఇది 7వ అధ్యాయము గరుడ పురాణంలో సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మా కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.